చెప్పండి అన్న, చెప్పండి మీ సమస్య ఏంది, అసలు ఎందుకు వచ్చిర్రు, అవకాశాలు ఇచ్చిరా ఏంటి, అసలు ప్రజావానికి ఎందుకు వచ్చిర్రు? ఈరోజు ఆ, దళిత జనసమితి ఆ, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆ, ప్రజా సమస్యల మీద అంటే గత కొన్ని నెలలుగా ఆ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్న ఈ టైంలో ఆ, 3-4 నెలల నుంచి జరుగుతున్న ఇష్యూలు ఏవైతే ఉన్నాయో ఆ. అవి మేము దగ్గరగా ప్రత్యక్షంగా చూసిన ఏమున్నాయి ప్రధానంగా? సాక్ష్యాలు, ఎట్ ది సేమ్ టైం సమస్యలు. కానీ ఆ సమస్యల్ని విన్నవించుకోవడానికి ఈరోజు మేము సంబంధిత మినిస్టర్లకు వారి పిఏలకు మేము కాల్ చేసినప్పుడు వారు మా కాల్ లిఫ్ట్ చేయడం లేదు. అంటే ఈరోజు ఒక రాష్ట్ర ఆర్గనైజేషన్ కాలే లిఫ్ట్ చేయకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఈరోజు ప్రగతి భవన్ కంచెలు తెంచినామని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ కంచెలు తెంచగానే సరిపోద్దా? మరి ప్రజలకు న్యాయం చేసినప్పుడు కదా నిజమైన న్యాయం జరిగింది. ఈరోజు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజానాయకులు కదా వీళ్ళు. అవును. ప్రజలు ఓట్లు వేయడం ద్వారా వీళ్ళు నాయకులుగా ఏర్పడి వీళ్ళు ఈరోజు అధికారం అనుభవిస్తున్నారు. మరి ఆ ప్రజలను పట్టించుకోకపోతే నిజమైన న్యాయం ఆ ప్రజలకు ఎలా అందుతుంది? ఇలా అసలు ఎన్ని సమస్యలు వచ్చినాయో, ఎన్ని తీర్చారు, అసెంబ్లీ వేదిక కూడా ప్రతిపక్ష నాయకులు కూడా ప్రశ్నించినప్పుడు అసలు ఈ మొత్తం ఇక్కడనే మా సీతక్క, దుద్దిల శ్రీధర్ బాబు, బట్టి అందరు ఈయనే ఉంటారు అంటున్నారు. లోపల వెళ్తే కలిసిరా? ఒక్క మినిస్టర్ కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వారి పిఏ గారు అయితే ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇద్దరు ఉన్నారు, ఒకరు లిఫ్ట్ చేస్తారు, మాకు పర్మిషన్ ఇవ్వడానికి ఛాన్స్ లేదని నేను ఒకరు అంటారు, ఇంకొకరేమో ఫోనే లిఫ్ట్ చేయరు. అంటే ఈరోజు ప్రజా సమస్యలు తెలపడానికి మరి వీళ్ళు మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రజా సమస్యలు మేము ఎవరికి తెలియజేయాలి? ప్రజల కోసమే కదండి ఈరోజు మేము ఈ ఆర్గనైజేషన్ నుంచి మేము కష్టపడుతూ ప్రజా సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క సమస్య మీద మేము ఫైట్ చేస్తున్నాం. మరి ఈ ఫైట్ అనేది మేము చేస్తున్నప్పుడు మాకు కనీస గౌరవం అనేది మాకు ఇవ్వాలి కదండి. ఒక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర క్యాడర్కి ఒక గౌరవం అనేది ఈ మినిస్టర్లు ఇవ్వకపోతే ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది? అంటే మీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కూడా ఉన్నారు ఇందులో. ఇప్పుడు మా సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు, దానికి నియర్గా ఉన్న బహుజన మినిస్టర్లు కూడా చాలా మట్టుకున్నారు. మరి బహుజన మినిస్టర్లు ఏం చేస్తున్నట్టు, మరి ఇప్పుడు దళిత మినిస్టర్లు ఏం చేస్తున్నట్టు? నిజంగా ఒక దళితుడు వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూల మీద కానీ సమస్యల మీద కానీ మేము ప్రత్యక్షంగా మెమోరాండం ఇవ్వడానికి మేము ముందుకొచ్చాం. మరి పిఏలకు కాల్ చేస్తే పర్మిషన్ ఇయ్యరు. మరి నేరుగా వచ్చి కనీసం ప్రజా దర్బార్ నుంచి అయినా వారిని కలవడానికి అని మేము నేరుగా రావడం జరిగింది. ఇవాళ మా బృందం ద్వారా రాష్ట్ర కమిటీ ద్వారా మేము ఇక్కడ ఇచ్చేసి ఈ సమస్యల మీద వారికి మెమోరాండం ఇచ్చి సమస్యలు తెప్పుకోవడానికి మేము ఇక్కడికి వస్తే కనీసం వారు మాకు పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. మొత్తానికి ఈ ప్రజావాణి పైన మీ అభిప్రాయం ఏంటి? ప్రజావాణి పైన మాకున్న అభిప్రాయం ఏంటంటే ఇంతకుముందున్న ప్రజా ఏది ప్రగతి భవన్ను బద్దలు కొట్టినామని చెప్పారు. దాని ద్వారా మేము సంతోషపడ్డాం. ఎందుకంటే చిన్న తరహా కానీ వెనుకడ పడున్న పేద సామాన్య పౌరుడు ఎక్కడైతే ఉన్నాడో వానికి న్యాయం జరిగే విధంగా ఉంది అని మేము అనుకున్నాం. కానీ అది పొరపాటే, ముమ్మాటికి పొరపాటే. ఒకప్పుడు నిజాం రాజులు పరిపాలించే వాళ్ళు అని మనం ఎన్నో కథలలో చదువుకున్నాం. వాళ్ళు పరిపాలించినప్పుడు కొన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా నిజంగా ప్రజలకు ఎంతో కొంత మేలు చేసిరు వారు. కానీ వీరు ఇప్పుడున్న పాలకులు అంతకు డబల్ మించిపోయారు. వీళ్ళు నిజాం ప్రభువుల కంటే కూడా మరీ డేంజర్గా ఉన్నారు. ఎందుకంటే పేద ప్రజలు సమస్య ఉందని చెప్పుకోవడానికి వస్తూ విపరీతమైన అప్లికేషన్లు ఇచ్చిపోతా ఉన్నాడు. ఆ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతాయో ఏమో లేదు మాకు తెలియదు. మాకు ఇక్కడ కనబడుతుంది ఏంటంటే ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా చెత్త కుప్పలోకే, ప్రజా సమస్యలు తీరిపోయే విధానం ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే ఇదొక రాష్ట్ర ప్రజావాణి పూలే అని ఒక గొప్ప మహానాయకుని పేరు పెట్టి ఈరోజు వాళ్ళు వాళ్ళ మీనమేషాలకు మాత్రమే ఇది బయట చూపిస్తున్నారు. కానీ ఇదే పూలే భవన్లో ఎంతమంది పేదల ప్రజలకు న్యాయం చేశారో ఈ గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ సందర్భంగా మీడియా సందర్భంగా ఈ గవర్నమెంట్ మేము హెచ్చరిస్తున్నాం. మీరు పేద ప్రజలకు పనిచేయడానికి వచ్చారా, లేకుంటే మీకు వాళ్ళు అధికారం ఇచ్చారని ఆ అధికారాన్ని అనుభవించడానికి వచ్చారా? ఈరోజు మీరేమో లోపలికి కలవడానికి ప్రయత్నించామంటున్నారు, బట్ ఏమో ఇప్పుడే మన డిప్యూటీ సీఎం గారు ఇప్పుడే వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఏంటండి
ఇంతకుముందు వారు ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉండే, ఈరోజు మినిస్ట్రీ వచ్చింది. దాని తర్వాత మినిస్ట్రీలో మళ్ళీ గౌరవమైన పొజిషన్ ఉప ముఖ్యమంత్రి వచ్చింది. అంటే వారు ఈరోజు ఆ కుర్చీని అనుభవించడానికి మాత్రమే, ఈ 5 సంవత్సరాలు ఆ కుర్చీని అనుభవించిన తర్వాత మళ్ళీ ఓట్లలో భాగంగా వచ్చినప్పుడు అప్పుడు అయ్యా మాకు ఓట్లు వేయండి, అమ్మ మాకు ఓట్లు వేయండి, కాళ్ళు మొక్కుతారు, దండం పెడతారు, అవసరం కూడా ఏమైనా చేస్తారు. ఓటు కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు. కానీ ప్రజా సమస్యలు, ప్రజా సంక్షేమం ఎప్పుడైతే వాళ్ళు ఆలోచిస్తారో అప్పుడే వాళ్ళు సరైన మార్గంలో అంబేద్కర్ బాటలో నడిచిన వాళ్ళు అవుతారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈరోజు ప్రతి ఒక్కరికి వాళ్ళకు కుర్చీ అవకాశం వచ్చింది. నాయకులుగా వాళ్ళు ఎన్నుకోబడ్డారు. ఈ ప్రజలు ఓట్లు వేయడం ద్వారా వాళ్ళు నాయకులుగా ఎన్నుకోబడ్డారు. ప్రజలకు ఓటు హక్కు కల్పించింది అంబేద్కర్, ఈ నాయకులుగా మార్చింది అంబేద్కర్. కనీసం అంబేద్కర్ భావజాలంతో ముందుకొచ్చే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వాళ్ళు గౌరవించకపోయినా పర్వాలేదు, కనీసం వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే సరిపోయింది.